హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదిత్య హియర్. సో ఈరోజు మనం మన ఏడబ్ల్యూఎస్ కాంప్రహెన్సివ్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దానిలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ల్యాండా ఫంక్షన్ విత్ డిపెండెన్సీస్. ఓకే, సో ఈ టాపిక్ని అయితే ఇప్పుడు నేను కవర్ చేయబోతున్నాను. సో ఆల్ అవర్ ప్రీవియస్ సెషన్స్ వీ వర్క్డ్ ఆన్ శాంపుల్ ల్యాండా ఫంక్షన్స్ హ్యావింగ్ నో డిపెండెన్సీస్ ఆన్ ఎనీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్. బట్ in your case, our external world, we need to write the complex code where it depends on external libraries. సో ఈ పాయింట్ మీనింగ్ ఏంటంటే మనం ప్రీవియస్ సెషన్స్ కానీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనమైతే ల్యాండా ఫంక్షన్స్ని క్రియేట్ చేసాం. బట్ అవి చాలా సింపుల్ ల్యాండా ఫంక్షన్స్, దానికి ఎటువంటి డిపెండెన్సీస్ లేవు. నార్మల్ ల్యాండా ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేసాం. కానీ మన రియల్ వరల్డ్ సినారియోలో మీరు నార్మల్ సింపుల్ ల్యాండా ఫంక్షన్స్ ఫ్యూ సినారియోస్లో మీకు యూస్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనమైతే కాంప్లెక్స్ కోడ్ రాయటం జరుగుతుంది. సో ఇలాంటి కాంప్లెక్స్ కోడ్ యూజువల్లీ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు రైట్ ఆ ల్యాండా కోడ్ని ఎలా మీరు డిప్లాయ్ చేయాలి, సో దాన్ని మనం అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. దానికి నెక్స్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ డిబి క్లయింట్స్, ఎస్టీకే క్లయింట్స్ ఆర్ హెచ్టిపి క్లయింట్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ ఎస్టీకేస్, రైట్, ఇవన్నీ మనం డిపెండెన్సీ కింద చేసుకోవచ్చు. సో మన ల్యాండా కానీ ఒక ఎక్స్టర్నల్ డిబి క్లయింట్ మీద కానీ, ఎక్స్టర్నల్ ఎస్టీకే క్లయింట్ మీద కానీ, ఆర్ ఎక్స్టర్నల్ హెచ్టిటిపి క్లయింట్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటే గనక రైట్ మన ల్యాండా కోడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ ఆల్సో ఈ డిపెండెన్సీస్ మనం ల్యాండా కోడ్తో పాటు ప్యాకేజ్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ల్యాండా కోడ్ ఫెయిల్ అవుతుంది. సో మనకైతే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని ప్యాకేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ కానీ చూస్తే కనుక ఇన్ సచ్ కేస్ వీ నీడ్ టు ప్యాకేజ్ ఆల్ దీస్ డిపెండెన్సీస్ అండ్ జిప్ ఆర్ జార్ ఇట్ టుగెదర్. సో ఇందాక నేను చెప్పినట్టే ఈ డిపెండెన్సీస్ని కూడా మన ల్యాండా కోడ్తో పాటు ప్యాకేజ్ చేసి మేబీ యూ కెన్ మేక్ ఇట్ ఏ జిప్ ఫైల్ ఆర్ ఏ జార్ ఫైల్. సో ఒకవేళ పైథాన్ కావచ్చు, నోట్ జేఎస్ కావచ్చు, జిప్ ఫైల్ యూస్ అవుద్ది. అలాగే జావాకి జార్ ఫైల్ యూస్ అవుద్ది. ఓకే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నోట్ జేఎస్ యూజెస్ npm as a dependency manager where all the dependencies available in node underscore modules directory. So we need to zip them together along the code. అంటే మనం నోట్ జేఎస్ యూస్ చేసుకున్నప్పుడు యూజువల్లీ నోట్ జేఎస్లో ఉన్న డిపెండెన్సీస్ అన్ని నోడ్ మాడ్యూల్స్లో అనే ఫోల్డర్లో ఉంటాయి. సో ఆ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డరు అలాగే కోడ్ కలిపి ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే పైథాన్కి వచ్చేసరికి పైథాన్ కోడ్ ప్లస్ దాని డిపెండెన్సీ కోడ్ని కూడా మనం ఒక జిప్ ఫైల్ చేయాలి. అలాగే జావాకి వచ్చేసరికి జావాలో జార్స్ ఉంటాయి కదా, వీ కెన్ బిల్డ్ ఏ జార్ అండ్ ప్యాకేజ్ ఆల్ ది డిపెండెన్సీస్ ఇన్సైడ్ ది జార్. సో జావాలో జార్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ల్యాండా ప్రొవైడ్ చేసింది. బట్ ఫైనల్గా మీరైతే అప్లికేషన్ కోడ్తో పాటు ఈ డిపెండెన్సీని ప్యాకేజ్ చేయాలన్నమాట. అప్పుడే మీ కోడ్ వర్క్ అవుద్ది, ఎందుకంటే మీ కోడ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. ఓకే, సో ఎనీ ప్రోగ్రామింగ్ బేస్డ్ ఆన్ యువర్ need zip or jar your dependencies along with your application code. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నోట్ జేఎస్ అయితే జిప్ చేయండి, జావా అయితే జార్ చేసుకోండి. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. నౌ యూ కెన్ అప్లోడ్ దిస్ jar or zip or jar file to lambda directly, but there is a restriction on size. If the file exceeds 50 MB size, then the lambda don't allow direct upload. అంటే మనం ఇందాక ఏదైతే డిపెండెన్సీని అప్లికేషన్ కోడ్ని జిప్ చేసామో అవి ఆర్ జావా ఆర్కేవ్ ఫైల్ కానీ మనమైతే డైరెక్ట్గా ల్యాండాలోకి అప్లోడ్ చేయొచ్చు. కానీ మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు మీరైతే ఫైల్ సైజ్ని కూడా మైండ్లో ఉంచుకోండి. ఒకవేళ 50 MB ఫైల్ అయితే అదైతే డైరెక్ట్ అప్లోడ్ అవ్వదు. బట్ స్మాలర్ MB ఫైల్ అయితే అదైతే డైరెక్ట్గా అప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మీరు మైండ్లో ఉంచుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ ఫైల్ 50 MB కన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి? సో ఇన్ దట్ కేస్ వీ నీడ్ టు అప్లోడ్ దిస్ ఫైల్ టు S3 bucket అండ్ పాయింట్ అవర్ లాంబ్డా ఫంక్షన్ టు రీడ్ ద ఫైల్ ఫ్రమ్ దట్ బకెట్. సో ఒకవేళ 50 MB కన్నా తక్కువ ఉందనుకోండి మీ జిప్ ఫైలు, మీరైతే డైరెక్ట్గా లాంబ్డాలోకి అప్లోడ్ చేయొచ్చు. అలా కాకుండా 50 MB కన్నా ఎక్కువ ఉన్నప్పుడు S3 బకెట్ని యూస్ చేసుకుని ఆ S3 బకెట్లో జార్ ప్లేస్ చేసి ఆ S3 బకెట్ని మన లాంబ్డాలోకి పాయింట్ చేయాలన్నమాట. లాంబ్డాకి చెప్పాలి ఈ S3 బకెట్లో జార్ ఉంది, దాన్ని యూస్ చేసుకో. ఈ S3 బకెట్లో జిప్ ఫైల్ ఉంది, దాన్ని యూస్ చేసుకొని లాంబ్డాకి అయితే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే లాంబ్డా అనేది ఆ S3 బకెట్ నుంచి కోడ్ తీసుకుని రన్ చేస్తుంది. సిన్స్ S3 బకెట్ ఎక్కువ డేటా స్టోర్ చేసుకోగలదు కాబట్టి 50 MB కన్నా మీరు మీ ఫైల్ సైజ్ ఎంతైనా సరే మీరు దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, నేటివ్ లైబ్రరీస్. వీ నీడ్ టు ఎన్షూర్ దోస్ లైబ్రరీస్ ఆర్ కంపైల్డ్ ఆన్ అమెజాన్ లినక్స్ మిషన్. సో నేటివ్ లైబ్రరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా తీసుకుంటే కనుక ఆర్ పైథాన్ తీసుకుంటే కనుక NumPy కావచ్చు, అలాగే జావా తీసుకుంటే కనుక కలెక్షన్స్, మ్యాథ్ లైబ్రరీ, ఇలాంటి నేటివ్ లైబ్రరీస్ ఉంటాయి. సో ఈ లైబ్రరీస్ మీరు రన్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీకైతే ఆబ్వియస్లీ ప్రొవైడ్ అయి ఉంటాయి.
ఒకవేళ మిస్ అయినాయి అని మీకు జస్ట్ సింపుల్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు తెలిసినప్పుడు ఏం చేస్తారంటే అవి కూడా మీరు డిపెండెన్సీ కింద యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే, బట్ మ్యాక్సిమం నేటివ్ లైబ్రరీస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ ద ఫైనల్ పాయింట్ చూస్తే కనుక ఇఫ్ యూ వాంట్ టు యూజ్ AWS SDK inside a Lambda, by default AWS SDK comes with every Lambda. So you need to provide any external dependencies for AWS SDK. సో AWS SDK ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ది లాంబ్డా కోడ్, దెన్ మనమైతే ఎక్స్టర్నల్ డిపెండెన్సీస్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం ఆఫ్ ది టైమ్స్. పైథాన్ కావచ్చు, Node.js కావచ్చు. బట్ జావాకి అయితే మీరు సమ్ టైమ్స్ డిపెండెన్సీస్ని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది, బట్ దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇది థియరీ పార్ట్. ఇప్పుడైతే మన హ్యాండ్స్ ఆన్ సెషన్ని కంటిన్యూ చేద్దాం. సో ఈ హ్యాండ్స్ ఆన్ సెషన్లో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లోకి కోడ్ డైరెక్ట్గా మనం రైట్ చేయకుండా ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఓకే, అండ్ ఒక డిపెండెన్సీ ఉన్న కోడ్ తీసుకుని ఆ కోడ్ని ప్యాకేజ్ చేసి ఆ ప్యాకేజ్ని మనం ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత ఎలా రన్ చేయాలో చూద్దాం. ఓకే, సో దానికోసం నేనైతే ఇప్పుడు ఒక లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. దానికోసం మీరైతే ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ క్రియేట్ ఫంక్షన్ పేజ్లో మనకి ఆర్డర్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చుకోండి. ఫంక్షన్ నేమ్ వచ్చేసి జావా టెస్ట్. ఓకే, సిన్స్ ఇప్పుడు దాకా మనం Node.js అండ్ లాంబ్డా పైథాన్ మీద చాలా లాంబ్డాస్ క్రియేట్ చేసాం, బట్ ఒకసారి మనం జావా మీద కూడా ఒక లాంబ్డా క్రియేట్ చేసి చూద్దాం. దానికోసం నేను లేటెస్ట్ జావా వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అది జావా 21. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ జస్ట్ నేమ్ అండ్ రన్ టైమ్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఫంక్షన్. సో ఇప్పుడైతే నేను ఈ లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ రన్ టైం నేను డిఫరెంట్గా యూస్ చేసుకుంటున్నాను. ఈవెన్ మీరు పైథాన్లో క్రియేట్ చేసుకోవచ్చు, Node.jsలో క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నా లాంబ్డా క్రియేట్ అయింది. సో ఇక్కడ లాంబ్డా క్రియేట్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే కనుక కోడ్ సెక్షన్లో మీరు చూస్తే ద కోడ్ ఎడిటర్ డస్ నాట్ సపోర్ట్ ద జావా 21 రన్ టైమ్. అంటే మనం జావా యూజ్ చేసుకున్నప్పుడు అది మనకి కోడ్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేయదు, మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, అప్లోడ్ ఫ్రమ్. సో ఇది జిప్ ఫైల్ ఆర్ జార్ ఫైల్, రైట్, ఆర్ సేమ్ జిప్ ఫైల్ ఆర్ జార్ ఫైల్ ఫ్రమ్ అమెజాన్ S3. సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఆప్షన్ వచ్చేసి జిప్ ఫైల్ ఆర్ జార్ ఫైల్. సో మీరు జిప్ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, జార్ ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ అమెజాన్ S3 ఫైల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లాంబ్డా క్రియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం జావా కోడ్ని కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఒక సింపుల్ జావా ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇది సింపుల్ జావా మేవన్ కోడ్ మాట. సో ఇక్కడ మనం జావాలో pom.xml ఉంటుంది. pom.xmlలో యూజువల్లీ మనం డిపెండెన్సీస్ని మేనేజ్ చేస్తాం. సో pom.xml ఈజ్ అన్ డిపెండెన్సీ మేనేజర్. సో ఈ డిపెండెన్సీ మేనేజర్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను ఒక ఫ్యూ డిపెండెన్సీస్ యాడ్ చేశాను. ఓకే, సో సిమిలర్లీ మీరు పైథాన్ తీసుకున్నా సరే పైథాన్ని ప్యాకేజ్ చేసి డిపెండెన్సీస్ అన్ని యాడ్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవాలి. అలాగే Node.js కూడా. Node.jsలో నోడ్ మాడ్యూల్స్ ఉంటే దాంట్లో NPM ఉంటుంది, అది మేనేజర్. ఇక్కడ POM వచ్చేసి మేనేజర్. ఓకే, సో డిపెండెన్సీ మేనేజర్స్ మాట. సో ఇక్కడైతే నేను డిపెండెన్సీస్ ఉన్నాయి. సో వీటిని ప్యాకేజ్ చేసి ఫైనల్గా జార్ని అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో ప్రీవియస్గా మనం పైథాన్ చూసాం, Node.js చూసాం. సో డిఫరెన్స్ కోసం నేనైతే జావా యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ pom.xmlలో డిపెండెన్సీస్ ఉన్నాయి, క్లియర్గా చూసారు కదా. అండ్ అలాగే ఒక శాంపుల్ మెయిన్ క్లాస్ కూడా మనం రాయాలి. సో ఈ మెయిన్ క్లాస్ ఏంటంటే లాంబ్డా హ్యాండ్లర్ అనమాట. సో ఈ లాంబ్డా హ్యాండ్లర్ యూజువల్లీ మన పైథాన్లో చూసినా మనకు లాంబ్డా హ్యాండ్లర్ ఉంటుంది, అలాగే Node.jsలో చూసిన లాంబ్డా హ్యాండ్లర్ ఉండాలి, అలాగే జావాలో కూడా లాంబ్డా హ్యాండ్లర్. అండ్ ఇది బేసిక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైథాన్ రిలేటెడ్ స్ట్రక్చర్ కావాలంటే గూగుల్లో పైథాన్ లాంబ్డా కోడ్ అని కొడితే సరిపోద్ది. పైథాన్ లాంబ్డా హ్యాండ్లర్ అని టైప్ చేయండి. అదర్వైజ్ మీకు Node.js కావాలంటే Node.js లాంబ్డా హ్యాండ్లర్ అని టైప్ చేస్తే బేసిక్ హ్యాండ్లర్ కోడ్ ఇక్కడ దాకా ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత మీకు లోపల మీ ఇష్టం, యూ కెన్ డూ యువర్ ఓన్ కోడింగ్. ఓకే, అండ్ ఈ కోడింగ్ కోసం నాకు కొన్ని డిపెండెన్సీస్ కావాలి. సో ఆ డిపెండెన్సీస్ని నేను pom.xmlలో ఎంచుకున్నాను. ఓకే, సో ఇది జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. మీరు అండ్ టూ డబల్స్ అరేస్ యొక్క మీన్స్ క్యాలిక్యులేట్ చేసి వాటి మధ్య కోరిలేషన్ని ప్రింట్ చేస్తున్నాం. సో దట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇట్స్ సింపుల్ జావా ప్రోగ్రామ్ ఇన్సైడ్ యువర్ లాంబ్డా హ్యాండ్లర్ అంతే. సో విచ్ డిపెండ్ ఆన్
దిస్ డిపెండెన్సీస్, దట్స్ ఇట్. సో మనకి డిపెండెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒక జార్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఈ లాంబ్డాని ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ మావెన్ ఇన్స్టాల్. సిన్స్ ఇట్స్ ఎ మావెన్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇలా చేస్తున్నాం. ఓకే, సో అలా చేస్తే కనుక అది మనకు ఒక జార్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్యాకేజెస్ అన్నీ ఏం చేస్తుంది, ఒక ప్యాకేజ్ ఒక ఆర్కేవ్ కింద తయారు చేసి ఆ ఆర్కేవ్ మనకి ఈ టార్గెట్ ఫోల్డర్లో ఇస్తుంది అనమాట. సో ఇది, సో దీన్ని నేను షో ఇన్ సిస్టమ్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్తే మన ఎక్స్ప్లోరర్లో దాని లొకేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ ల్యాండా జార్ని ఇప్పుడైతే నేను అప్లోడ్ చేయబోతున్నాను. అది ఎంత ఉంది, 5 MB ఉంది. సో ఫస్ట్ దానికోసం దీన్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. దానికోసం మీరైతే మీ AWS కన్సోల్లోకి వెళ్దాం. ఈ AWS కన్సోల్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు లాంబ్డా ఫంక్షన్ ఉంది, అది జావా రన్ టైమ్ ఆల్రెడీ మనం సెట్ చేసాం కదా. ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్, ఇక్కడ .zip ఆ .jar అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మనం ఫైల్ సిస్టమ్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. సో ఈ జార్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేద్దాం. ఓపెన్, అండ్ ఇక్కడ చూస్తే నా లాంబ్డా జార్ అనేది అప్లోడ్ అయింది. సేవ్. సో మీరు కావాలంటే జిప్ ఫైల్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో నేను జార్ అప్లోడ్ చేశాను. సో సక్సెస్ఫుల్గా జార్ అప్లోడ్ అయిన తర్వాత ప్యాకేజ్ సైజ్ చూడండి, అది 5 MB. ఓకే, అండ్ ఆల్సో కింద రన్ టైమ్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకి హ్యాండ్లర్ ఉంటుంది. ఈ హ్యాండ్లర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యాండ్లర్ మనం కోడ్లో ఎలా రాస్తామో సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే ఉండాలి. సో దానికోసం దీన్ని ఎడిట్ చేస్తున్నాం. సో కోడ్లో మనది జావా కోడ్ కాబట్టి ప్యాకేజ్ ఉంటుంది. సో com.example డాట్ మన క్లాస్ నేమ్ ఇవ్వాలి, లాంబ్డా ఫంక్షనల్ హ్యాండ్లర్. సో ఈ లాంబ్డా ఫంక్షన్ హ్యాండ్లర్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ నౌ రైట్, ఈ క్లాస్లో ఏ మెథడ్ మన లాంబ్డా హ్యాండ్లర్ అనుకో స్పెసిఫై చేయాలి. సో డబల్ కాలన్ ఇచ్చి ఇక్కడ హ్యాండిల్ రిక్వెస్ట్ అనేది మన లాంబ్డా హ్యాండ్లర్ అనమాట. సో దాన్ని కాపీ చేయాలి మెథడ్. సో ఈ మెథడ్ కూడా ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే లాంబ్డాకి ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్న ఈ మెథడే మెయిన్ మెథడ్ లాంబ్డా రన్ అవ్వడానికి. ఓకే, సో సేవ్ చేద్దాం. సో మనం 2 థింగ్స్ చేసాం. ఏంటి, మనం అప్లోడ్ చేసాం జార్ సక్సెస్ఫుల్గా, అలాగే హ్యాండ్లర్ నేమ్ ఏముందో ఆ నేమ్ ప్రాపర్గా ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం కోడ్ని. సో రన్ చేయడానికి టెస్ట్లోకి రండి. టెస్ట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, సింపుల్ డైరెక్ట్గా టెస్ట్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది కోడ్. ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి స్టేటస్ కోడ్ 200 అండ్ కోరిలేషన్ 1-1.0 అండ్ రెండింటి మధ్య మీన్ కూడా వచ్చింది. ఓకే, అండ్ ఈ లాగ్స్ ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మీరైతే క్లౌడ్ వాచ్ లాగ్స్లోకి వెళ్ళి దాన్ని క్లియర్గా లాగ్స్ని చూడొచ్చు. బట్ మన లాంబ్డా ఫంక్షన్లో మనం అయితే ఏమి లాగ్స్ని ప్రింట్ చేయట్లే. ఇన్ఫ్యాక్ట్ మనం జస్ట్ అవుట్పుట్ రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ లాగ్స్ చూస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ స్టార్ట్ టు ఎండ్ రిపోర్ట్ అంతే. బట్ ఇక్కడ చూస్తే కనుక మీకు రెస్పాన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఏ రెస్పాన్స్ రిటర్న్ చేస్తున్నాం, స్టేటస్ కోడ్ 200, అలాగే బాడీ కోరిలేషన్ మీన్ ఏ మీన్ బి కూడా సెండ్ చేస్తున్నాం. మనం ఏం సెండ్ చేస్తున్నాం, మీన్ ఏ మీన్ బి కోరిలేషన్. సో ఆ డీటెయిల్స్ అనేవి మన స్టేటస్ కోడ్ 200 కూడా సెండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెస్పాన్స్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరైతే జార్ని అప్లోడ్ చేసి మీ లాంబ్డాని టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్లీ మన జార్ ఎంత ఉంది, 5 MB ఉంది కాబట్టి ఈజీగా మనం అప్లోడ్ చేసేసాం. వాట్ అబౌట్ మన జార్ 50 MB కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని S3 లొకేషన్ నుంచి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూడండి, ఫర్ ఫైల్స్ లార్జర్ దాన్ 10 MB కన్సిడర్ అప్లోడింగ్ యూజింగ్ S3. సో 10 MB కన్నా ఎక్కువ ఉంటే S3లో యూజ్ చేసుకోమంటున్నారు. యాక్చువల్లీ 50 MB దాకా ఇది అలౌ చేస్తుంది. బట్ 10 MB నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెటర్ దే ఆర్ సజెస్టింగ్ డైరెక్ట్ అప్లోడ్ కన్నా ఇండైరెక్ట్గా S3 నుంచి అప్లోడ్ చేసుకోమంటున్నారు. ఓకే, సో ఈవెన్ దో మనది 5 MB ఉన్నా మనం S3 నుంచి అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. దానికోసం మనం S3 లొకేషన్కి వెళ్ళాలి. సో S3 బకెట్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ S3 బకెట్లో ఆల్రెడీ నాకు కోడ్ అప్లోడ్ అనే బకెట్ ఉంది, దాంట్లోకి వెళ్తాం. సో నేను ప్రీవియస్గా ఒకసారి నేను ఈ బకెట్ని యూజ్ చేసాం, ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ బకెట్లో నాకు ఆల్రెడీ జార్ అవైలబుల్ ఉంది కదా. సో ఇప్పుడు ఈ జార్ని మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మీరు జార్ని నార్మల్గా ఆబ్జెక్ట్ ఎలా అప్లోడ్ చేసుకుంటారో అలా అప్లోడ్ చేసుకోవటం ఇలాగా. ఓకే, ఓపెన్, అప్లోడ్. జార్ అనేది ఈ బకెట్లోకి అప్లోడ్ అవుద్ది. ఒకవేళ బకెటే లేకపోతే బకెట్ క్రియేట్ చేసుకోండి. బకెట్ క్రియేట్ చేసుకుని దాంట్లోకి మీ జార్ అప్లోడ్ చేసుకుంది. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది. సో లెట్ ఇట్ అప్లోడ్. సో అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి ఇక్కడ మీ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓవర్వ్యూ పేజ్.
ఈ ఆబ్జెక్ట్ ఓవర్వ్యూ పేజ్లో మనకి S3 URI అని ఉంది కదా, అది ఇంపార్టెంట్. దాన్ని కాపీ చేసుకోండి. ఆర్ లేకపోతే ఆబ్జెక్ట్ URL మీ ఇష్టం, రెండిట్లో ఏదో ఒకటి. సో నేనైతే S3 URI కాపీ చేసుకుని మనం ల్యాంబ్డాలోకి వచ్చేస్తా. ల్యాంబ్డాలోకి వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ రైట్ .gpart.jar ఫైల్ అది డైరెక్ట్గా మన సిస్టంలోంచి అప్లోడ్ చేసుకుంటుంది. అలా కాకుండా అమెజాన్ S3 లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను ఈ S3 లింక్ ఇస్తే, S3 URI లింక్ ఇస్తే ఈ URI నుంచి ఈ బకెట్ నుంచి జార్ని అప్లోడ్ చేసుకుంటుంది. సో సేవ్ చేస్తున్నాను. చూడండి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు. సో మళ్ళీ రన్ చేస్తా టెస్ట్ అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ సక్సీడెడ్. అండ్ లాగ్స్ చూస్తే సేమ్ రిజల్ట్, ఎందుకంటే మన రిజల్ట్ ఈస్ హార్డ్ కోడెడ్ వన్ కాబట్టి సేమ్ రెస్పాన్స్ వచ్చింది. బట్ దట్ ఈస్ ఫైన్. అండ్ మీకు ఈ రిజల్ట్ సమరీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, అలాగే లాగిన్ ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరైతే జార్ కావచ్చు ఆర్ మీ దగ్గర జిప్ ఫైల్ ఉన్నా సరే సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైథాన్ కోడే ఉంది, దాన్ని మీరు జిప్ చేశారు. జిప్ చేసిన ఫైల్ని ఇలాగ అప్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదు ఆ S3 లొకేషన్ ఇచ్చుకుని S3 లొకేషన్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు శాంపుల్ హ్యాండ్లర్ ఫార్మాట్ కావాలంటే కనుక గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ హ్యాండ్లర్ ఆర్ నోట్.js లాంబ్డా హ్యాండ్లర్, జావా లాంబ్డా హ్యాండ్లర్ అని సెర్చ్ చేస్తే మీకు టెంప్లెట్స్ వస్తాయి. టెంప్లెట్ నుంచి కాపీ చేసుకుని మీరైతే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోండి. ఫైనల్గా జార్స్ కావచ్చు, జిప్ ఫైల్స్ కావచ్చు, డిపెండెన్సీస్ వాటిలో ఉండేలా చూసుకుని అప్లోడ్ చేయండి అండ్ ఇట్ విల్ వర్క్. ఓకే, సో ఈ విధంగా మీరైతే లాంబ్డా విత్ డిపెండెన్సీస్ కూడా వర్క్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీకు ఇన్లైన్ ఎడిటర్ వర్క్ అవ్వదు, ఎందుకంటే మీ కోడ్ హ్యూజ్ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు మీరైతే ఇలాగే అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీకు ఇంకా ఏమైనా న్యూ టాపిక్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.